మాధవరం గారు, కాంతారావు గారు, నిజంగా ఇప్పుడు తీసేసినప్పుడు ఎవరు అడగలేదు, తీసేశారు, ఆయన బాగానే జరిగింది. ఇప్పుడు కలుపుతామన్నప్పటికీ అక్కడ ఏదో కొంతమంది మాకేదో అన్యాయం జరుగుతుంది, మాకేదో జరుగుతుందని అనే విషయంలో ఒక విషయం అయితే, రాజ్యాంగబద్ధంగా ఉన్న రిజర్వేషన్ని మరి అమలుపరచకపోతే మరి ఈ యొక్క సమస్యకి పరిష్కారం చూపించవలసింది ప్రభుత్వాలే కదా, బయట ఉన్న వాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఆయనకి అన్యాయం జరిగింది, మీకు బాగానే ఉంది, మీరు వెళ్ళి ఆయన్ని మంచి బాగుపడుతున్నాడని చెప్పేసి ఆయన కుదరదని చెప్పడానికి రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నాను నేను. ఇదే జరుగుతుంది ఈ రోజున ఈ తంతంతా. ఏమంటారు దీని గురించి? ఇది మంచి పద్ధతి కాదండి. అందరం కలిసిమెలిసి జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందరం మానవులమే. ఒకరి మీద ఈర్ష్య పెట్టుకొని ఆ కులాలను తీసేయాలనడం అనేది కరెక్ట్ కాదు. కొంతమంది మూర్ఖులు ఉన్నారు సమాజంలో, కొంతమంది మూర్ఖులు పడరాని వాళ్ళు అక్కడక్కడ. కానీ మెజార్టీగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా 26 కులాలు బీసీలో చేర్చాలని మరి మీ ద్వారా 3 నెలల నుంచి జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా మనకు బలం చేకూరుతూ ఉన్నది. వీళ్ళకు ఒక మెట్టు ఎక్కినట్టే. ఇప్పుడు ఖచ్చితంగా 26 కులాలను మరి ఆర్టికల్ 3 అనేది రద్దు చేయాల్సిందే. ఇది రిస్టోర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దీనికి అన్ని పార్టీలు కూడా కలిసి రావాలి. ఇది అన్ని పార్టీలు కలిసి వచ్చి వీళ్ళు ఏం అన్యాయం చేశారు, వీళ్ళు ఎందుకు తీయాల్సి వచ్చింది. ఓట్లు వేసినప్పుడు మాత్రం ఎలక్షన్ క్యాంపెయిన్లో ఆ ఏరియా కుల సంఘాలు 26 కులాల జేఏసీ కాదు అసోసియేషన్కి అందరినీ పిలవటం ఒక నిత్యకృత్యం అయిపోయింది. ఇది 3వ టర్మ్, ఇది దగ్గరగా చాలా దగ్గరికి తీసుకోవడం, చాలా బాగా చెప్పడం, మేము ఇమీడియట్ గా చేసేస్తాం మమ్మల్ని నమ్మండి అని అలా ప్రగల్భాలకి వాళ్ళని నమ్మించి ఓట్లు వేసుకున్నారు. మరి శాసనసభలోకి వెళ్ళాక శాసనసభలో ప్రశ్నోత్తర సమయం ఉంటుంది, లేదా బిజినెస్ అవర్స్ ఉంటుంది, ఒక ఇద్దరు తప్ప ఎవరో మెన్షన్ చేయరు. మళ్ళీ అది ఎక్కడ రాజకీయం? అది అంతే, వాళ్ళ ఓటు రాజకీయం అంతే. వీళ్ళని వాడుకోవాలి, వదిలేయాలి. వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అసెంబ్లీలో కూడా మాట్లాడింది లక్ష్మణ్ గారు ఒక్కరే ఆ రోజుల్లో. లక్ష్మణ్ గారు ఒక్కరే లేవనెత్తిరు. 26 కులాలు అన్యాయంగా తీసేసారు, ఈ జీవో నెంబర్ 3 ఎందుకు తీసుకొచ్చారు, ఎవరు అడిగారు తీసుకురమ్మని, ఈ సమాజం ఏమైనా అడిగిందా? సమాజంలో అందరం కలిసిమెలిసి విడిపోయినాం, ఇప్పుడు కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో మనం తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఈ రకంగా రాత్రి మీరు తీసేయడం, అది కూడా ఇంతమంది మిత్రులు చెప్పినట్టు మనకు ఆగస్ట్ 15కు ముందు ఒక రోజు, స్వతంత్ర దినోత్సవానికి ముందు, అంటే అందరూ స్వతంత్ర వేడుకలు చేసుకుంటుంటే 26 కులాల వాళ్ళకు వెన్నుపోటు వచ్చి చీకటిలో తీసుకెళ్లడం అనేది కరెక్ట్ కాదు. ఇది సమాజం గుర్తిస్తుంది, వాళ్ళ బాధలు కూడా అర్థం చేసుకోవాలి. అన్ని పార్టీలు కూడా ఒకతాటిపైకి వచ్చేసి ఆందోళన చేయాలి. రేవంత్ రెడ్డి గారికి ఇంతకుముందు మాధవ్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా మీరు పోరాట పటిమ ఉన్నవాళ్ళు, మీరు ప్రజాపాలన కోసం పేరు మీద మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇది చేయాలి. మేము కూడా మన భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఇంతకుముందు మాధవ్ గారు చెప్పారు, రామచంద్రరావు గారు కూడా ఒకసారి ఈ యొక్క 26 కులాల సమావేశానికి వచ్చారు. వారు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది, ఖచ్చితంగా మనం భారతీయ జనతా పార్టీ 26 కులాల పక్షాన్ని నిలబడతాం, ఢిల్లీకి ఏ అవసరం ఉన్నా కానీ మేము వెంబడిస్తాం, ఖచ్చితంగా ఇది అయ్యే వరకు మేము వెంబడి ఉంటామని చెప్పేసి ఆరోడం చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అదే స్టాండ్ మీద ఉంటుంది. ఖచ్చితంగా మిగతా పార్టీలు కూడా ఈ వేదిక మీదకి వచ్చి వీళ్ళందరూ 26 కులాల అసోసియేషన్ తరఫు ఇప్పుడు మీరు ఎలా కుక్కడపల్లిలో ఉన్నారు, మన కొత్తగా రామచంద్రరావు వచ్చారు తెలంగాణకి, ఎప్పుడు వీళ్ళతో సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారిని కలుస్తారు? ఖచ్చితంగా మొన్ననే మాధవ్ గారు టైం ఇచ్చారు, మీరు ఎప్పుడైనా చెప్పండి నేను వస్తాను, కుకట్పల్లిలో సమావేశం పెడతామని చెప్పాం. ఈ రామచంద్ర గారు కూడా ఖచ్చితంగా వస్తారు. రామచంద్ర గారు ఆల్రెడీ కలిసాం, 26 కులాల వాళ్ళ ప్రతినిధులతో కలిసాం. వారు ఒక సమావేశానికి కూడా కుకట్పల్లి ఎన్కేఎన్ఆర్ గార్డెన్లో వచ్చి వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వీళ్ళ పక్షాన్ని నిలబడుతుంది. వాళ్ళ సమాజం కోసం వాళ్ళు ఏ రకంగా కష్టపడుతున్నారో మాకు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళం, అక్కడ స్థానికంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అన్యాయం జరగొద్దు, వాళ్ళకి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ఈ యొక్క రెస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది జీవోని. మరి వాళ్ళకి పూర్తి మద్దతుగా మేము ఉంటామని చెప్పి మనం. ఓకే బాలకృష్ణ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నారు, మధ్యలో ఆయన మాధవన్ గారు ఫోన్లోకి వచ్చారు కదా, చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఇది రాజకీయమైన ఇష్యూ కాదండి. ఎస్, కరెక్ట్. రాజకీయ కోణంలో కూడా దీన్ని చూడకూడదండి. ఎస్, అసలు జరుగుతుంది ఏంటంటే అసలు సమాజంలో అట్టడుగు కులాలని ఆల్రెడీ వాళ్ళు అట్టడుగు కులాలు, వాళ్ళందరికీ కూలీనాలు ఉన్నారు, పేద బీసీ కులాలు. సడన్ గా తీసేసినందుకు నీకు ప్రేరణ ఏముందో తెలీదు, కానీ తీసేసిన ప్రొసీజర్ కూడా ఏం ఫాలో అవ్వలేదని అందరికీ తెలుసు. తర్వాత 4 ఖర్చుకున్నారే ఇక్కడ తప్పు జరిగింది, వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళని చెప్పి చాలా లెటర్లు బీసీ కమిషనర్ ఇచ్చారు, అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ కమిషన్ కి ఇచ్చినప్పుడు దాని ప్రకారమే జీవో నెంబర్ 16 వచ్చింది కదా. వచ్చినప్పుడు నువ్వు ఎంత ఫాస్ట్ గా తీసేసావో అంత ఫాస్ట్ గా కనీసం సీరియస్నెస్ లేదు. అంటే గత 11 సంవత్సరాలు అంటే ఒక